ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పడానికి మంచి జ్ఞానాత్మతో నింపండి. మీ కృపతోడుగా ఉంచండి అయ్యా. మీరే అభిషేకించి అయ్యా నేను వాక్యము చెప్పడానికి మంచి జ్ఞానాత్మతో నింపి మీరే కృప చూపించి నడిపించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు. ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఇద్దరు మనుషులు వారు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుకొనుచు ఉన్నారు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనగా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని ఆయనే చెబుతున్నాడు. వాక్యము చెప్పిన ప్రకారముగా వారు ఇద్దరూ కూడి నడుచుకుంటూ దేవుని గురించి మాట్లాడుకొనుచూ ఉన్నారు. వారితో కూడా మూడవ వాడుగా కలిసిన యేసుక్రీస్తు వారు మాట్లాడుకునే మాటలు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి వారు ఆ రీతిగా మాట్లాడుకొనుచున్నారు. అయితే యేసుక్రీస్తు వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. అయితే వారు మాట్లాడుకునే మాటలు సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి కాబట్టి, అయితే వారితో కలిసిన యేసుక్రీస్తు, సజీవుడైన యేసుక్రీస్తు, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరచి ఆయన మృతులలో నుండి తిరిగి లేచి నేను సజీవుడనుగా ఉన్నాను అని చెప్పి వారితో చెబుతున్నాడు. కానీ వారు గ్రహించలేదు. సమాధిని దర్శించుటకు వచ్చిన స్త్రీలను చూసిన దేవుని దూతలు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని చెప్పారు. కానీ ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్న వారిని యేసుక్రీస్తే దర్శించినా సరే, నేను మృతుడను కాను సజీవుడను అని వారితో చెప్పుచూ ఉన్నా సరే వారు గ్రహించలేకపోయారు. కానీ వారు యేసుక్రీస్తు శ్రమకు దుఃఖించుచున్నారు. ఆయన క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అని గుర్తించారు. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. నిజముగా దేవుని శక్తిని పొందుకున్నవారు భూదిగంతములలో ఎక్కడైనా సరే ఆయనకు సాక్షులై ఉంటారు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. కానీ ఆ ఇద్దరూ కూడా ఇశ్రాయేలీలను విమోచించబోవు వాడు యేసుక్రీస్తు అని నిరీక్షించారు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుంది అనగా, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆ ఇద్దరితో మూడవ వాడుగా కలిసిన యేసుక్రీస్తుతో వారు సాక్ష్యమిచ్చుచున్నారు. వారు ఏమని సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు అనగా, వారు క్రీస్తుని గురించి క్రీస్తునకే సాక్ష్యమిచ్చుచూ ఉన్నారు. ఎందుకనగా వారితో కలిసి నడిచేది యేసుక్రీస్తే అని వారు గుర్తించలేదు కాబట్టి. అలాగే ఆ ఇద్దరితో కలిసిన యేసుక్రీస్తు వారితో లేఖనాలను వివరించాడు. అప్పుడు వారి హృదయములో మంట పుట్టింది. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం. కానీ వారు మాత్రము ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఎందుకనగా ఆ సమయంలో వారి శరీరాలు మాత్రమే పనిచేశాయి. వారిలో ఉన్న ఆత్మలు పనిచేయలేదు. వారి కళ్ళు పనిచేయలేదు, వారి చెవులు పనిచేయలేదు. ఆయనను చూస్తూ ఉన్నారు కానీ ఆయనను గుర్తుపట్టలేదు. ఆయన చెప్పే వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేదు. కానీ వారు చేసిన పని ఏమనగా, వారు ఆయనను గుర్తించలేకపోయినా సరే ఆయనను భోజనమునకు తీసుకుని వెళ్ళారు. దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, కొందరు తెలియకయే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని. అలాగే వాళ్ళు కూడా ఆయన యేసుక్రీస్తు అని గుర్తించకపోయినను తెలియకపోయినను వారు ఆయనను తమతో కలిసి భోజనమునకు
రమ్మని బలవంతము చేసి ఆయనను తీసుకుని వెళ్ళుట ద్వారా ఆయనను గుర్తించగలిగారు. భోజనమునకు కూడి ఉండగా వారి ఎదుట ఆయన ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టగలిగారు. కానీ ఆ క్షణములోనే ఆయన వారికి అదృశ్యమైపోయాడు. ఆయన వారితో కలిసి ఎంతో దూరము నడచినా మాట్లాడిన వారు ఆయనను గుర్తించలేకపోయారు. కానీ ఆయనను వారు గుర్తించే సమయానికి ఆయన వారికి దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన వారికి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమనగా, ఆయన త్రోవలో లేఖనాలను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా అని ఆయన మాట్లాడుకొనుచూ ఉన్నారు. అయితే ఆయన లేఖనాలను బోధించుచు ఉన్నప్పుడు వారి హృదయాలు ఎందుకు మండాయి, లేక వారి హృదయాలలో మంట ఎందుకు పుట్టింది అనగా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం రాయబడిన మాట, ఏలయనగా నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి వారి హృదయాలలో మంట పుట్టింది. ఏ మనుషులతోనైనా అగ్ని మాట్లాడితే పుట్టేది అగ్ని. అట్టి అగ్ని అభిషేకమును పొందుకొని ఆయన శిష్యులు అగ్నివలె మండుచు దేవుని సేవ చేయుచుండగా వేల మంది మారు మనసును పొందుకొని సంఘములోను సహవాసములోను చేర్చబడ్డారు. అలాగే ఆ ఇద్దరూ కూడా అట్టి దేవుని అగ్ని అభిషేకమును పొందుకున్న వారే అనేకులకు సాక్ష్యం ఇచ్చారు. వారు ఏ రీతిగా అట్టి అగ్ని అభిషేకమును పొందుకున్నారంటే, యేసుక్రీస్తు మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి, యేసుక్రీస్తు మరణాన్ని జయించి సమాధిని జయించకపోయి ఉంటే వారికి అట్టి అభిషేకము దొరికేది కాదు. యేసుక్రీస్తు మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచినందు వలన మాత్రమే వారు అట్టి అగ్ని అభిషేకాన్ని పొందుకోగలిగారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన శిష్యుల వలె, ఆ ఇద్దరు వలె అట్టి ఉన్నతమైన దేవుని అగ్ని అభిషేకమును పొందుకొని అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. మనము మండుచు అనేకులను మండించాలి. అలాగే దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరి పాపాన్ని భరించి, శ్రమలను భరించి, శిక్షను భరించి, సిలువ వేయబడి ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కారిపోయింది. మనుషుల కొరకు ఆ రీతిగా ఆయన మరణించి తిరిగి లేచి అట్టి అగ్ని అభిషేకముతో మనుషులను అభిషేకించాడు. కాబట్టి అట్టి అగ్ని అభిషేకమును పొందుకొని మనము కూడా అనేకులను దినదినము మండుతూ అనేకులను బంధించుచు దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. ఆమేన్.